నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఏవీ ప్లాజా సమీపంలోని గోడ పడగొట్టడంతో హైటెన్షన్ నెలకొంది. పాత బస్టాండ్ సమీపంలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా వర్గీయులు భారీగా చేరుకున్నారు. గొడవ జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఎలా అంటే ఎమ్మెల్యే అని దౌర్జన్యమా? అసలు ఎమ్మెల్యే ఎంక్రోచ్మెంట్ ఉంది. డాక్యుమెంట్ చూపించమనండి. ఎమ్మెల్యే ఎంక్రోచ్మెంట్ ఉంది. ఎంక్రోచ్మెంట్ ఉంది ఎమ్మెల్యేది. డాక్యుమెంట్ చూపించమనండి ఆమెని వచ్చి. తెలియకుండానేగా చేశారు మరి. ఆయన ఏం చెప్పారు? మేము స్పీకర్లో పెడితే మేమేమైనా చెప్తున్నామా? వాళ్ళు చెప్పిందే కదా చెప్పేది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతాయి అనేసి. సో మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఏమి? వితౌట్ యువర్ ఆర్డర్స్ మీ కింద వాళ్ళు వెళ్ళారా? మీరు దీనికి అగ్రీ అవుతున్నారా? అండ్ అక్కడ ఎన్క్రోచ్మెంట్ ఏమన్నా నేనే తీసుకెళ్తాను. సరే, 15 minutes నేనే తీసుకెళ్తాను. అంతే తప్ప మీ ప్రాపర్టీ తీసుకెళ్తాము. ప్రతిసారి కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు. మీకు తెలియదు అసలు మేము ఎంత సైలెంట్ కావాలని. నువ్వే చూడు. ఒక్క 15 minutes. ఓకే ఓకే సార్. కొట్టారంట. మీరు ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా? అసలు మీకు తెలుసా తెలియదా? తెలియనప్పుడు ఆమె అంటే ఏది అడ్డం ఉంటే అది ఎమ్మెల్యే కొట్టుకుంటా పోతుందా సార్? దానికి అధికారులు ఊరికనే అంటారా? ఏమనుకుంటారు చూసేవాళ్ళు? కమిషన్ చూస్తారు. ఇప్పుడు స్పీకర్లోనే విన్నారు కదా. తెలియదు అని కావాలని పర్సనల్ అటాక్. హలో, చెర్రీ ఒక 5 minutes మాట్లాడుతున్నానండి. కాదు, ఇప్పుడు మీకు తెలియదు అనేసి అంటున్నారు. మీకు తెలియకుండా మరి శానిటరీ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కరెక్టే, నేను కాదనట్లేదు. వితౌట్ యువర్ ఆర్డర్స్ మీ కింద పర్సనల్ ఎలా వెళ్ళారు? నేను ఆల్రెడీ చెప్పాను, ఏదన్నా ఎన్క్రోచ్మెంట్ కానీ ఏదైనా జరిగేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతాయి అనేసి. సో మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఏమి? వితౌట్ యువర్ ఆర్డర్స్ మీ కింద వాళ్ళు వెళ్ళారా? మీరు దీనికి అగ్రీ అవుతున్నారా? అండ్ అక్కడ ఎన్క్రోచ్మెంట్ ఏమైనా ఉందా?
సార్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను సార్. హలో కంప్లైంట్ ఇవ్వండి. అంటే అందరు ఇట్లా తిరుగుతారు. రేపు పొద్దున రస్తా కాదు సార్, ఆ గోడ వరకే కాంప్లైంట్ పెట్టారు సార్. అటుపక్క ఇటుపక్క చెట్లకు ఉన్నాయని దాడి చేసినారు సార్. ఇవన్నీ అందుకని నేను టెంపరీ రాళ్ళు సిమెంట్ కూడా పట్టిలేదు సార్. మళ్ళీ ఏం లేదు, రాళ్ళ మీద రాళ్ళు నిదానంగా మా గోడ కట్టిద్దాంలే. టెంపరీ రాళ్ళు తీశారు, పబ్లిక్ ఇబ్బంది అవుతుందని తీశారని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. మీకేమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడండి, కంప్లైంట్ ఏమైనా ఇస్తా అంటే ఇవ్వండి. ఓకే ఎన్ని ఇష్యూస్ కాపాడుతున్నారు ఇప్పటిదాకా, అవునా కాదా? మరి ఆ మాట అనుకోండి, ఇష్యూ అవ్వకుండా చేసుకోండి. ఏదన్నా ఏంటి ఇష్యూ? నేను ఇప్పుడే అడిగాను, వేరే ఎక్స్ప్లెనేషన్ ఈజ్ డిఫరెంట్. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, అదేదో రాళ్ళు అడ్డంగా ఉన్నాయి, అది పబ్లిక్ వస్తాకి ఇబ్బంది అవుతుంది. అదేనమ్మా చెప్తుంది. మా ఆగండి, పబ్లిక్ అనే భావన చేస్తున్నారు. మీరు మున్సిపల్ కమిషనర్ని అడగండి, అసలు క్లారిఫికేషన్ ఏమంటారు. సార్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా సార్. ఆ పబ్లిక్ రైతు మీకు అసలు డాక్యుమెంట్ పబ్లిక్ రస్తా కాదు సార్, అది రస్తా బ్లాక్ అయింది కదా. మరి నేను చేశాను ఆ రోడ్డు సిమెంట్ సార్, చూసేదానికి రస్తా అనిపిస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏళ్ల కింద మీరెవరు? నేను ఇచ్చేసాను సార్ డాక్యుమెంట్ కమిషనర్ సార్. ఇప్పుడు కమిషన్ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆయన లా అండ్ ఆర్డర్ అంటే కంట్రోల్ చేస్తున్నారు. పంపించారు అసలు ఆ విజ్ఞాన్ ఎవరు సార్? వాడెవడు? ఎవరు సార్ వాడు? వాడు ఎందుకున్నాడు నా ప్రాపర్టీలో? అది నా ప్రాపర్టీ. నేను నా ప్రాపర్టీ తీసుకుంటాము. నేను చూసుకోవద్దా సార్? నా ప్రాపర్టీకి డ్యామేజ్ అయింది. నోటీస్ ఇచ్చారా సార్? సార్ నోటీస్ ఇచ్చారా సార్? సార్ నోటీస్ ఇచ్చారా సార్? సార్ నోటీస్ అది డ్యామేజ్ అయింది, నేను చూసుకోకూడదు సార్ నా ప్రాపర్టీ కదా. వాడెవడు? ఆ చిన్నోడు వాడు. మీరు వాడు మాటలు వింటున్నారు. చెప్పండి ఒక మాట, కమిషన్ కమిషనర్ కలపండి. నాకు నోటీస్ ఇవ్వాలి సార్. వాళ్ళు చెప్పింది ఒకసారి నిజం అనుకుందాం సార్. నేను అనట్లేదు. నేను అనుకుందాం సార్, కానీ ఎందుకు నువ్వు రాళ్ళు అడ్డు పెట్టావని నేను నాకు నోటీస్ ఇవ్వాలి. మున్సిపాలిటీ ఇచ్చారా ఇవ్వలేదా? దట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ టు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్. అడిగిన సార్, నాకు సంబంధం లేదు. అతనితో మాట్లాడించండి అని చెప్పేది. హలో కమిషనర్ గారు, కమిషనర్ కదా, నేను ఏ బయట మాట్లాడేది. మరి జేసీబీ తీసుకుని వచ్చి ఆ గోడ రస్తా అని చెప్పి పడగొట్టారంట. మీరేమన్నా ఆర్డర్ ఇచ్చారా? అసలు మీకు తెలుసా తెలియదా? తెలియనప్పుడు ఆమె అంటే ఏది అడ్డం ఉంటే అది ఎమ్మెల్యే కొట్టుకుంటా పోతారా సార్? దానికి అధికారులు ఊరికనే ఉంటారా? మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్నాడు ఉన్నారు, మీకు తెలియకోకున్నాడు ఉన్నారా సార్? ఉన్నారు కదా. ఏమనుకుంటారు చూసేవాళ్ళు? ఓకే సార్. ఇప్పుడు కమిషన్
స్పీకర్లోనే విన్నారు కదా సార్ తెలియడానికి కావాలని బాబు వెళ్ళిపోండి మా జనాలు వెళ్ళిపోండి ఈరోజు ఎమ్మెల్యే దౌర్జన్యంగా మున్సిపల్ కమిషన్ నేను ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడబడ కొట్టేయడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడబడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి బిచ్చగాళ్ళ కానించి శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీదకి చూస్తా. ఏమైనా అనుకుంటుందేమో, తమాషా చేస్తుంది. ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాజా, చట్టం లేదా, గౌరవం లేదా చట్టం మీద. మున్సిపల్ కమిషన్ క్లియర్గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తారు. ఏం తమాషా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. ఆల్రెడీ వచ్చింది కదా సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగాంతనం అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమన్నా ఒకసారి చూపిస్తా.